ఇలా ఎప్పుడైనా రెడీ అవ్వాలనుకుంటే స్ట్రైట్నర్ తీసుకొని ఇలా కొంచెం గట్టిగా ఇలా లాగేస్తే ఇలా కర్ల్స్ వస్తాయి. ప్లస్ ఇలా ఒక పార్ట్స్ తీసుకోవాలి. సన్నగా తీసుకుంటే చాలా బాగా వస్తాయి. అద్దంలో చూస్తూ ఇలా లాగాలి, అప్పుడు ఇలా కర్ల్స్ వస్తాయి అన్నమాట. తర్వాత ఇంకోటి రోలింగ్ మిషనే ఉండాలని ఏం లేదు. ఏదో మాలాంటి పార్లర్ వాళ్ళ ఇళ్ళంటే ఉంటాయి, లేదంటే కొన్ని కావాలని మెయింటైన్ చేసే వాళ్ళ ఇళ్ళలోనే ఉంటుంది. ఒకవేళ ఒకటి ఓన్లీ స్ట్రైట్నర్ ఉన్న వాళ్ళ సంగతి ఇలా చెప్తున్నాను అనమాట. మనం ఇలా అనేసుకుంటే సరిపోతుంది. ఇదిగో ఇప్పుడు ఇంత స్ట్రైట్ ఉన్నాయి కదా చూడండి. మనం స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ చేయొచ్చు స్ట్రైట్ మిషన్తో, లేదంటే ఇలా చేయొచ్చు. నేను ముందే సీరం పెట్టినాను. స్ప్లిట్ హెయిర్ రాకుండా సీరం పెట్టుకోవాలి. ఇలా లాగితే సరిపోతుంది. అంటే మనం లాగే విధానాన్ని బట్టి ఆ కర్ల్స్ వస్తాయి. క్రాస్ కావాలా, లోపల సైడ్ ఉండాలా కర్ల్స్, లేకపోతే పైన సైడ్ ఉండాలా, అలా తెలిసిపోతుంది అనమాట మనకి. నేను ఇప్పుడు ఓన్లీ కామన్గా చేస్తున్నాను అనమాట. ఇలా లీవ్ చేసుకోవడానికి ఇలా వస్తే పట్టామనుకోండి ఇక్కడ, అలా కొంచెం డిఫరెంట్గా వస్తుంది కర్ల్. ఇదిగా ఇలా 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 క్రాస్ పట్టి కొద్దిసేపు అలా 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 కొంచెం లేట్ వదిలితే ఇలా ఇలా డిఫరెంట్గా వస్తుంది. ఇదిగా కనబడుతుందా? ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ. నేను జుట్టు మొత్తం ఎప్పుడు చేసుకోను, ఖాళీ ఫ్రంట్, ఎందుకంటే హెయిర్ పాడైపోతుందని. దొంగలెక్కలన్నీ ఇలా ఇదిగా ఇలా వస్తుంది మంచిగా. కనబడుతుందా? హ్యాపీ. దీన్ని మళ్ళీ మనం కొంచెం బ్యాక్ హోమ్ చేస్తే మస్తు వస్తుంది. ఇప్పుడు అన్ని కలిపి ఒకసారి ఇలా సెట్ చేస్తే చూడండి. నాకు ఓన్లీ ఫ్రంటే ఉంటుంది కటింగ్, అందుకని ఇలా కొంచెం లేట్గా వదలాలి. కొంచెం ఇలా వస్తుంది. ఇది కూడా అంతే సేమ్. మళ్ళీ ఒక్కసారి ఇలా కొంచెం అనేసి ఇలా మనం పాపిట అనేది ముందే తీసుకోవాలి. సైడ్ పాపిటనా స్ట్రైటా ఏంటి అనేది ముందే తీసేసుకోవాలి. సెట్టింగ్ చేసిన తర్వాత దువ్వకూడదు. దీనికి మళ్ళీ మనం స్ప్రే చేసుకోవచ్చు. ఈ కర్ల్స్ పోకుండా ఉంటాయి. ఇది కొంచెం పొడుగ్గా ఉంది కదా, దీనికి కొంచెం సెట్ చేద్దాం. కొంచెం చిన్నగా చేసేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఇలా ఇంకా కొంచెం పైకి బట్టి ఇలా స్ట్రెచ్ చేసామనుకోండి, ఇలా కొంచెం పైకి అయిపోయింది. చూసినారా? అయిపోయింది.